హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఏ మంత్రం వేసావే 22వ భాగాన్ని వినేద్దాం. అప్పుడే జిమ్ చేసి లోపలికి వచ్చిన ఆర్యన్ భూమిని చూడగానే షాక్ అవుతాడు. ఆకుపచ్చ రంగు మరియు నీలం రంగు కలగలిపిన కాటన్ శారీ కట్టుకుంది. ఆ సూర్యరశ్మికి తన మెడలో పసుపు తాడు మెరుస్తూ ఉంటే దానికి తగ్గట్టుగానే తన నెలవంక లాంటి నాజూకైన నడుము ఒకవైపుగా కనిపించడంతో ఇక్కడ మన బాబు చూపు తిప్పుకోలేక అలా చూస్తూ ఉండిపోయాడు. తల తుడుచుకుంటూ ఎవరో చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి ఆర్యన్ వైపు చూసి, ఆర్యన్ వచ్చావా, నేను బ్రేక్ఫాస్ట్ తెచ్చాను, నువ్వు తొందరగా ఈ కాఫీ తాగి ఫ్రెష్ అవిరా అంటూ మాట్లాడుతూ ఉంది. కానీ ఆర్యన్ మాత్రం భూమి రూపాన్ని చూస్తూ ఉన్నాడు. మాట్లాడుతుంటే తన చెవి కమ్మలు అటూ ఇటూ ఊగుతూ చిన్నంగా నాట్యం చేస్తూ ఉంటే, ఇంకా తన కాటుక కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ తన చూపుతో అతని మనసు వసం తప్పుతుంటే, తను మాట్లాడుతున్నప్పుడు తన తేనె పలుకుల ఎర్రని పెదవులు చూస్తుంటే ఈ క్షణం భూమి ఆర్యన్ మనసుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఏం మాయ ఉందో తెలియదు కానీ నీ చూపులతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు, నీ మాటలతో నన్ను నీ వశం చేసుకున్నావు అన్నాడు. ఆర్యన్ ఏమైంది దీనికి, పిలిచినా పలకటం లేదు. మనసులో భూమి అందాన్ని పొగుడుతూ ఈ లోకం మరిచిపోయాడు ఆర్యన్. ఏమైంది, మాట్లాడటం లేదు. గట్టిగా మాట్లాడదామన్నా లేవగానే చిరాకు పడ్డాడు. నాకు పర్మిషన్ ఇచ్చాడు, ఇప్పుడు ఏమాత్రం కొంచెం ఓవర్ చేసినా నన్ను ఎక్కడికి పంపడు, సైలెంట్గా ఉండడం మంచిది అనుకుని 2 చేతులు కట్టుకొని ఆర్యన్ వైపు చూస్తూ ఉంది. ముందుకు అడుగు వేసి భూమి చెంపపై చేయి వేశాడు. 2 కళ్ళు పెద్దవి చేసి షాక్తో ఆర్యన్ వైపు చూస్తూ ఆర్యన్ అన్నది. ఆ చెంప మీద ఉన్న చేతితో నెమ్మదిగా ఆమె కురుళ్ళు వెనక్కి నెడుతూ, ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు హా అన్నాడు. ఆర్యన్ చెయ్యి తన మెడవంపుల్లో తాకుతూ ఉంటే లోపల వణకటం స్టార్ట్ చేసింది. నేను మామూలుగానే రెడీ అయ్యానే అన్నది. నాకు మామూలుగా అనిపించడం లేదు. ఆర్యన్కి దూరంగా జరిగి, కావాలంటే నువ్వు చూడు ఆర్యన్, నేను ఎప్పట్లానే రెడీ అవ్వాను అన్నది. భూమి మాటలకి తేరుకొని తనని పరిశీలనలా చూస్తాడు. మెడలో పసుపుతాడు, చేతికి 2 సన్నని గాజులు, నుదుటిన చిన్న బొట్టు, ఎప్పటిలానే సింపుల్గా రెడీ అయిన చీరలో తన అందాన్ని మరింతగా పెంచుకుంది. రెడీ అయ్యావు ఎప్పటిలానే, కానీ లోపల ఏదోలా ఉంది. అవునా, ఎక్కడా, ఏమైంది ఆర్యన్, నేనేం చేశాను? నీ తింగరబుచ్చి, ఎప్పటికీ తెలుసుకుంటావే నా మనసుని హా, చాలాసార్లు ఓపెన్గా ఇలా చెప్పినా నీ అమాయకత్వంతో కనిపెట్టలేకపోతున్నావు అనుకున్నాడు. ఏం చేశావో నీకు తెలియదా? ఏమైంది ఇలా మాట్లాడుతున్నాడు? కొంపదీసి కొట్టే ప్రోగ్రాం ప్లాన్ చేశాడా ఏంటి? ఆర్యన్, నువ్వు చెబితేగినే కదా నాకు తెలిసేది అన్నది. ఓసిన పిచ్చిదానా అంటూ ముందుకు అడుగు వేశాడు. వెనక్కి గోడ తగలడంతో ఆగిపోయి భయంతో బిగుసుకుపోయి ఆర్యన్ వైపు చూసింది. ఒక చేతిని గోడ కానించి మరో చేతిని తన నైట్ ప్యాంట్ జోబులో పెట్టి భూమి దగ్గరకొచ్చి తన కళ్ళలోకి చూస్తూ, ఇంతకుముందు ఈ చీర కట్టుకున్నప్పుడు ఏం జరిగిందో తెలియదా? తను కట్టుకున్న చీర చూసుకొని ఆర్యన్ వైపు చూసింది. చెమటతో కంగారుతో భయంగా ఆర్యన్ వైపు చూసి, నాకు భయంగా ఉంది ఆర్యన్ చిన్నగా నవ్వుతూ. అంటే ఇప్పుడు నువ్వు కావాలని కట్టావా ఈ చీర అన్నాడు. లేదు ఆర్యన్, నేనెందుకు కావాలని కడతాను, నేనేమీ కావాలని కట్టలేదు. అచ్చా అవునా, అన్నయ్య నాన్నని చూడాలని చాలా ఆరాటపడుతున్నావు, తొందరగా రెడీ అయ్యావు. నువ్వే కదా వెళ్ళమని పర్మిషన్ ఇచ్చావు కదా, ఇప్పుడు నేనే చెబుతున్నాను వెళ్ళకు. అదేంటి అలా అంటున్నావు, నువ్వే కదా వెళ్ళమని చెప్పావు, ఇప్పుడు మళ్ళీ వద్దంటున్నావు. కంటతడితో, నీకు పిచ్చా, ఏ టైంలో ఎలా ఉంటావో నువ్వు, ప్లీజ్ ఆర్యన్. అప్పుడు నేను వెళ్ళమని అన్నాను, ఇప్పుడు నేనే వద్దు అంటున్నాను. కాదని ఎక్కువ చేసావంటే చిట్టెలక తోక కత్తిరిస్తా. ఏడుస్తూ, ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు, నిజంగా నువ్వు నాకు అర్థం కావటం లేదు, ప్లీజ్ నేను వెళ్తాను అన్నది. ఏడవకు, ముందు నా డ్రెస్ తీ, నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటూ వాష్రూమ్కి వెళ్ళాడు. ఆర్యన్ వెళ్ళగానే చేతిలో ఉన్న టవల్ విసిరి, దేవుడా, అర్థం కాని మనిషితో నేను నరకం చూస్తున్నాను. ఏడుస్తూ ఆర్యన్ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి బెడ్ మీద కూర్చుని ఉంది ఏడుస్తూ. కాసేపటికి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి భూమిని చూసి, ఇది మళ్ళీ ఎమోషనల్ అవుతుంది, రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని, ఏయ్ భూమి ఇలారా అన్నాడు. పట్టరాని కోపం వస్తున్నా లోపల కోపాన్ని అణుచుకుంటూ దగ్గరికి వెళ్ళింది. ఆర్యన్ వైపే చూస్తూ, చెప్పు అన్నది. చెప్పేంటే, నీకు తెలుసు కదా నా చేతికి గాయమైంది, ఈ షర్ట్ బటన్స్ పెట్టు. ఏడుస్తూ పెడుతూ, ప్లీజ్ నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్తాను అన్నది. భూమి విసిగించకు, చాలా చిరాగ్గా ఉంది నాకు, ఎందుకో తెలియదే ఈరోజు నీతో కాసేపు గొడవ పెట్టుకోవాలని ఉంది అనుకున్నాడు. పైన ఫస్ట్ షర్ట్ బటన్ పెట్టి ధైర్యం తెచ్చుకొని, చూడు నేను వెళ్తాను అన్నది. ఏంటే ఇక్కడ నేను వద్దని చెబుతుంటే, ముందు నువ్వు నాకు టిఫిన్ తినిపించు. చెయ్యి బాగలేదు కదా, మరి ఆఫీస్కి ఎందుకు వెళ్ళటం అన్నది. అంతగా నేను బాధ పెడుతున్నా నువ్వు నా కోసం ఆలోచిస్తున్నావా చిట్టెలక అనుకున్నాడు.
ప్రజెంటేషన్ ఇవ్వాలి. గౌతమ్ ఉన్నాడుగా, నన్నేమీ చేయనివ్వలే, ముందు తినిపించు అన్నాడు. టిఫిన్ తినిపిస్తూ బ్రతిమలాడడం మొదలుపెట్టింది. తింటూ చెప్పా కదా వెళ్ళందని, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు? ఎందుకో తెలియదే ఈరోజు నీతో ఉండాలని, కాసేపు గొడవపడి నీ కోపాన్ని చూడాలని ఉంది అనుకున్నాడు. పోనీలే కదా అని బ్రతిమలాడుతుంటే మరీ ఎక్కువ చేస్తున్నాడు. అయినా తప్పు నాది, నేను ఎదిరించడం మానేసి ఏడుస్తున్నానేంటి? ఇదిగో చూడు, అన్నీ నీ మాటలేనా? అంతా నీ ఇష్టమేనా? నాకంటూ మనసు ఉంటుంది కదా, ఎందుకు నువ్వు అర్థం చేసుకోవు? ఇదిగో నీ వంటికి తగ్గ డైలాగ్స్ చెప్పు, ముందు తినవే, కాస్తైనా కండ ఉండాలిగా అన్నాడు. ఇక్కడ నేను ఇంత బాధపడుతుంటే ఈయన నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇంకా కోపం ఆపుకోలేక వేలు చూపిస్తూ, ఇదిగో చూడు, నువ్వు వద్దు అన్నా నేను వెళ్తాను అంటూ పైకి లేచింది. చిట్టెలక వెళ్ళొద్దు అన్నాడు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి కోపంగా ఆర్యన్ వైపే చూస్తూ, చిట్టెలకనే, నువ్వు కొట్టినా తిట్టినా నేను మాట్లాడినానే కదా, అలుసుగా తీసుకొని ఆటలాడుతున్నావు అంటూ చీర కొంగని నాభి దగ్గర తోపి, నేను వెళ్తాను, మహా అయితే కొడతావు, అంతే కదా, కొట్టుకో, నాకేం భయం లేదు. నువ్వు కొట్టిన వెంటనే నేను ఏడుస్తూ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పాననుకో. అనుకో, ఏమవుతుంది? నన్నే బెదిరిస్తున్నావా అన్నాడు. బెదిరించటం కాదు, నిజమే చెప్తున్నా. నేను వెళ్తున్నాను మా అన్నయ్య దగ్గరికి, మధ్యాహ్నం లోపు వచ్చేస్తాను ఇంటికి. తమరు ప్రజెంటేషన్ ఇచ్చి వస్తారుగా ఇంటికి, మీకు మళ్ళీ భోజనం పెట్టాలిగా, బాయ్ అన్నది. ఏంటి నీ పొగరు? ఇక్కడ నేను వాగుతుంటే. ప్లీజ్ ఆర్యన్ అంటూ ఈసారి కోపంగా కాకుండా కన్నీరు కారుస్తుంది. నీ కంట్లో నీళ్ళు చూడలేని, ఏడవకు, వెళ్ళు అన్నాడు. ఆనందంగా నవ్వుతూ ఒక్కసారిగా గట్టిగా థ్యాంక్స్ ఆర్యన్ అంటూ చేతిని పట్టుకుని, నిజంగా నీ మనసుని అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నది కోపంగా. ఏంటి, నా మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టమా అన్నాడు. నీకెందుకే అతని మనసు గురించి బుద్ధిగా వెళ్ళటం మానేసి అనుకుని అది 2 చెవులు పట్టుకుని, సారీ, మరి నేను వెళ్తాను అన్నది. ఈరోజు నీ మీద అస్సలు కోపం రావటం లేదు, ఎందుకో తెలీదు, నీతో మాట్లాడాలని ఉంది అనుకున్నాడు. సరే భూమి, తొందరగా వచ్చే, నేను ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను అన్నాడు. సరే అన్నది. ఏంట్రా ఇంత లేటు? భూమి ఇంకా రావటం లేదే? బాబాయ్ వస్తుంది, ఇప్పుడు ఆర్యన్తో ఫైట్ చేసి మరీ వస్తుంది. ఏంట్రా అంత నమ్మకంగా చెబుతున్నావు? నా పండు గురించి నాకు తెలుసు అన్నాడు. నాన్న, అన్నయ్య అంటూ ఒక్కసారిగా ఇద్దరిని హత్తుకొని, ఎలా ఉన్నావు నాన్న, నువ్వెలా ఉన్నావు అన్నయ్య అన్నది కూతుర్ని చూస్తూ. ఏంట్రా ఇలా అయిపోయావు, కనీసం తింటున్నావా లేదా? నాన్న, నేను బాగానే ఉన్నాను, ముందు ఏడవకు. నాన్న, నువ్వు ఏడిస్తే నేను మాత్రం తట్టుకోగలనా? అన్నయ్య, నువ్వైనా చెప్పరా? బాబాయ్, ఏంటిది చిన్నపిల్లాళ్ళ కంట్రోల్. బాబాయ్ చూడు, పండు ఈ చీరలో ఎలా ఉందో అచ్చం పిన్నిలానే ఉంది. కన్నీరు తుడుచుకొని, ఏంట్రా ఈ చీర కట్టుకున్నావు? అమ్మ గుర్తొచ్చింది నాన్న, అందుకే. నన్ను క్షమించన్నయ్య, నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను అన్నది. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనరా, పద ముందు లోపలికి. ముగ్గురు లోపల క్యాబిన్లో కూర్చుంటారు. భూమి, చెప్పన్నయ్యా, నువ్వు సుమా గారికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏమైందిరా? ఆ రోజు యాక్షన్ జరిగిన సంఘటన గుర్తు చేసుకుని ఏడుస్తూ, అన్నయ్య, నేను ట్రీట్మెంట్ చేసిన తర్వాత నర్సుని ఆవిడ దగ్గర ఉంచి నేను ఇంటికి వెళ్ళాను అన్నయ్య. నేను వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఆవిడ చనిపోయారు. ప్లీజ్ పండు, ఏడవకు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కదా, ఎలా చనిపోయిందో మనకు తెలుస్తుంది. నేను అన్ని డాక్టర్ శేఖర్తో మాట్లాడాను. ఆ రోజు జరిగిన సీసీ ఫుటేజ్ చూద్దాం. ముందు నువ్వు ఏడవకు. ఇప్పుడు నీ తప్పు లేకపోతే నువ్వు సంతోషంగా ఉండవచ్చు. ఒకవేళ ఆవిడ నా కారణంగా చనిపోతే అప్పుడు ఏంటన్నయ్య? నిజంగానే నేను శిక్ష అనుభవిస్తూ బ్రతకాలిగా? కూతురి బాధ చూడలేక, అది కాదురా, ఎక్కడా ఒక ఆశ, ఇందులో నీ తప్పు లేదని తెలిసిన క్షణం నువ్వు నాతో ఉంటావుగా? అవును పండు, బాబాయ్ చెప్పేది కూడా నిజం. ముందు పాజిటివ్గా ఆలోచించరా అంటూ ఆ రోజు జరిగిన సీసీ ఫుటేజ్ చూడడం మొదలుపెట్టారు. సుమా గారు బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్తో ఉన్నారు. భూమి ఏడుస్తూ లోపలికొచ్చి, నన్ను క్షమించండి, కనీసం మీ వాళ్ళకి ఫోన్ చేద్దామన్నా మీ ఫోన్ కూడా లేదు అంటూ బాధపడుతుంది. ఇంతలో నర్సు లోపలికి రావడంతో, సిస్టర్, ఒక 1 అవర్ ఇక్కడ ఉండండి, నేను ఫ్రెష్ అయి వస్తాను అన్నది. సరే మేడం అన్నది నర్స్. భూమి వెళ్ళగానే నర్స్ అక్కడే పక్కన ఉన్న చైర్లో కూర్చుని సుమగారిని చూస్తూ సెలైన్ పెడుతూ వేరే వార్డుకి వెళ్ళింది. కాసేపటికి ఒక ముసుగు వ్యక్తి లోపలికి వచ్చాడు. ఫేస్ కూడా కవర్ చేసుకుని వచ్చాడు. ఇదంతా చూస్తున్న భూమి, అభి, ప్రభాకర్ షాక్తో, అన్నయ్య ఎవరతను? ఫుటేజ్ జూమ్ చేస్తూ మరీ చూస్తున్నాడు. ఆ ముసుగు వ్యక్తి సుమాగారి ఆక్సిజన్ మాస్క్ తీసేసి గొంతు పట్టుకుని ఊపిరాడకుండా చేశాడు. కొన ప్రాణంతో కొట్టిమిట్టలాడుతూ అక్కడే ప్రాణాలు విడిచారు సుమగారు. వీడియో అంతటితో ఆపేసి కంటి నిండా నీళ్లతో భూమి వైపు చూశారు. భూమికి అంత అయోమయంగా ఉంది. కన్నీరు తన ప్రమేయం లేకుండానే చెంపలకు జారుతుంది. అభి భూమిని హత్తుకొని,
రేయ్, నువ్వు తప్పు చేయలేదురా, అంతేకాదు ఆంటీని చంపింది ఎవరో తెలుసుకుని శిక్ష పడేలా నేను చేస్తాను అన్నాడు ప్రభాకర్. అవును పండు, నువ్వు సుమాగారు చనిపోవడానికి కారణం కాదురా, నువ్వు ఏ తప్పు చేయలేదు, అంతేకాదు వాడు ఎవడో పట్టుకొని శిక్ష వేయాలి. ఈ విషయంలో నేను ఊరుకోను. అంత దారుణంగా చంపడం ఎంత తప్పు, వాడు ఎవడో తెలుసుకొని పట్టుకొని తీరాలి. అవును బాబాయ్. భూమి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చూడు, నువ్వు తప్పు చేయలేదురా. చెంపల మీద కన్నీరును తుడుచుకొని, అన్నయ్య, చంపింది ఎవరో అజ్ఞాత వ్యక్తి, ముందు అతన్ని పట్టుకొని శిక్ష వేయాలి. నేను ఏడుస్తుంది సుమగారిని చంపారు కదా, అందుకు అన్నయ్య. అవునరా, నాకు బాధగా ఉంది. ఈ విషయం తెలిస్తే ఆర్యన్ ఎలా రియాక్ట్ అవుతాడో, వాడికి అసలే కోపం ఎక్కువ. ఆర్యన్ పేరు వినగానే భూమి, ఇన్ని రోజులు మీ అమ్మగారిని చంపింది నేనే అని నన్ను ఎంతగానో బాధపెట్టి నరకం చూపించావు. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పగానే నువ్వు ఏమైపోతావు ఆర్యన్ అనుకుంది. భూమిని హత్తుకొని, పండు, నువ్వు మళ్ళీ మా దగ్గరకు వచ్చేస్తావు, ఇంకెందుకు ఏడుస్తున్నావు? చూడు, తప్పు నీది కాదు. ఇంకా ఈ విషయం ఆర్యన్కి చెప్పి నిన్ను నాతో పాటు మన ఇంటికి తీసుకుని వస్తాను అన్నాడు. వద్దు నాన్న, మీరు ఎవరు నాతో రాకండి, నేను ఆర్యన్తో మాట్లాడాలి. అన్నయ్య, నువ్వు కూడా నాతో రాకు, నేను వెళ్ళాలి. అభి భూమి వైపే చూస్తూ, నువ్వు వచ్చేస్తే వాడు నిజంగానే పిచ్చివాడైపోతాడే, వాడు నిన్ను ప్రేమించాడు అనుకున్నాడు. రేయ్ పండు, ఆర్యన్తో నేను కూడా మాట్లాడాలరా అన్నాడు అభి. మీరు ఫ్రెండ్స్ కదా, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, కానీ నేను ఇప్పుడే తనతో మాట్లాడాలి. ఆ వీడియో నాకు సెండ్ చేయి అన్నయ్య, నా నెంబర్ ఇదిగో అంటూ పేపర్ మీద రాసి ఏడుస్తూ బయటకు వచ్చింది. బాబాయ్, అభి ఎంత కాదన్నా భూమి ఆడపిల్లరా, తన మనసు ఎంత గాయపడిందో ఈ నిజం తనే నిరూపించుకొని ఆర్యన్ ఎంత తప్పు చేశాడో తెలియాలి కదా. నువ్వు చెప్పింది కరెక్ట్ బాబాయ్, కానీ కొన్ని రోజులు వాడికి బాధ తప్పదు, ఎంతైనా వాడి ప్రేయసి కదా. అభి, ఏడవకురా. ఎలా ఏడవకుండా ఉండగలను బాబాయ్, వాడు కోపిష్టే. చెల్లెలి విషయంలో అలా చేయటం తప్పే, కానీ వాడు ఒంటరివాడు బాబాయ్. ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత వాడి పరిస్థితి తలుచుకుంటేనే గుండె బరువెక్కింది. నీ బాధ నాకు అర్థమైందిరా, కానీ భూమి మనసులో ఏముందో మనకు తెలియదు కదా. అది నిజమే బాబాయ్, మీరు ఇంటికి వెళ్ళండి, నేను గౌతమ్ కలిసి ఆర్యన్ దగ్గరికి వెళ్ళాలి. అభి, బాధపడకరా అన్నాడు. కన్నీరును తుడుచుకొని, నేను తట్టుకోగలను బాబాయ్, ఆ వీడియో భూమికి పంపించు బాబాయ్ అంటూ గౌతమ్ దగ్గరికి బయలుదేరాడు. ఆ రోజు మాట ఇచ్చాడు, నా కూతురు నాకు ఇస్తానని. ఇప్పుడు తను ప్రేమించిన ప్రేయసే దూరం అవుతుందని తెలిస్తే ఆర్యన్ పరిస్థితి ఏంటి? వీడియో చూస్తూ బాధపడుతూ భూమి ఫోన్కి సెండ్ చేసి బాధపడుతూనే ఇంటికి బయలుదేరాడు ప్రభాకర్. నడుస్తుందే కానీ తన ఆలోచనలు మనసుని అల్లకల్లోలం చేస్తున్నాయి. తప్పు చేయలేదన్న సంతోషం ఒకవైపు అయితే, మరోవైపు తన బాధపడిన బాధ. అడుగులో అడుగు వేసుకుంటూ, ఇన్ని రోజులు నువ్వు బాధ పెట్టినా భరించాను, కానీ నేను తప్పు చేయలేదు. నా విషయంలో నువ్వు చాలా తప్పు చేశావు ఆర్యన్. కార్ డ్రైవింగ్ చేస్తూ ఏడుస్తూ, నన్ను ఎంత బాధ పెట్టావు ఆర్యన్. నిజంగా నువ్వు ఏమీ ఆలోచించకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు. నాకు ఒంటరితనం ఎలా ఉంటుందో రుచి చూపించావు. కంటికి నిద్ర లేకుండా, మనసుకి ప్రశాంతత లేకుండా చేస్తావు కదా. నన్ను ఇంత బాధ పెట్టినా నీకు ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత నువ్వేమైపోతావు? కోపం మనిషిని ఎంతగా మారుస్తుందంటే చివరికి బుద్ధి కూడా పనిచేయనంతగా. కోపంలో తీసుకునే నిర్ణయాలు సరైనవి కాదు. తన ఆలోచనలు భూమి మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆర్యన్ తనని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తనని ఎంత బాధ పెట్టాడో ఒక్కో విషయం తలుచుకుంటూ ఏడుస్తూనే డ్రైవింగ్ చేస్తూ ఇంటికి వచ్చింది. లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చుంది. అక్క, ఎప్పుడొచ్చావు? ఏమన్నా కావాలా అని అడిగింది. రంగి, ఆర్యన్ ఇంకా రాలేదా? రాలేదక్క. సరే అక్క, కాఫీ తీసుకొని రానా అని అడిగింది. వద్దు రంగి, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. ఏమైంది అక్కకి? ఒంటరిగా అలానే కూర్చుని ఉంది. ఆలోచించి విసుగు వచ్చి ఏడుపు తన్నుకొచ్చి విండో దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ ఉంది. కాసేపటికి లోపలికి వచ్చాడు ఆర్యన్. సోఫా మీద కూర్చుని తల వెనక్కి వాల్చి, చిట్టెలక కొంచెం వాటర్ తీసుకురా అన్నాడు. భూమి మౌనంగా ఉంది. రెండోసారి చెప్పినా సమాధానం లేకపోయేసరికి పైకి లేచి భూమి వెనక నుంచని, వినిపించడం లేదా నిన్నే అంటూ భుజంపై చేయి వేశాడు. ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఆర్యన్ వైపు తిరగకుండానే, వాటర్ ఎందుకు? దాహంగా ఉంది అన్నాడు. వెనక్కి తిరిగి ఆర్యన్ వైపు చూసింది. భూమి వైపే చూస్తూ, ఏమైంది? ఏడ్చిందా? దీని కళ్ళంతా రెడ్డిగా ఉన్నాయి. ఏమైందే ఫేస్ అలా ఉంది? మీ అన్నయ్య నాన్నని కలిసావుగా? కలిశాను. మరి ఇంకెందుకు అలా ఉన్నావు? ఏడ్చావా అన్నాడు. అవును. ఎందుకు? ఏమైంది అని? మీ నాన్న కోసమా? కాదు, నీకోసమే. భూమి చిన్ పట్టుకుని, నా కోసం నువ్వు ఏడవటం ఏంటే చిట్టెలుక? ఆర్యన్ కళ్ళలోకి చూస్తూ, మరి ఏం చేయమంటావు? ఆ చూపులో భావాలు పసిగట్టిన ఆర్యన్, నిజం చెప్పు, ఏం జరిగింది? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నీకు తెలుసు కదా. తెలుసు. ఏ కారణం చేత? మా అమ్మని చంపినందుకు. మా నాన్నకి ఏమని మాటిచ్చారు మీరు? మీ బాబుకి ఏమని మాటిచ్చాను? నీ తప్పు లేకపోతే నిన్ను తిరిగి ఇచ్చేస్తానని. అది జరగని పని కదా. ఒకవేళ జరిగిన పని అయితే? భూమి మాటల్లో వస్తున్న బాధ తనకు అర్థమై, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అర్థమయ్యేలా చెప్పు అన్నాడు.
భూమి ఫోన్లో ప్రభాకర్ సెండ్ చేసిన వీడియో ఓపెన్ చేసి ఆర్యన్ చేతిలో పెట్టింది. ఏంటిది అన్నాడు. చూడండి ఆర్యన్. వీడియో చూస్తున్నాడు. చేతిలో ఫోన్ జార విడిచాడు. కంటికి కన్నీరు కరువై, గొంతు తడిలేక, మాటలు కరువై, మనసు మౌనరాగమై తన పరిస్థితి తనకే అర్థం కాక అలానే నిలబడిపోయాడు. తన తల్లి కాళ్ళు చేతులు విదిలించుకొని చనిపోయిన ఆ దృశ్యం కళ్ళ ముందు మెదులుతుంటే, మరోవైపు ప్రేమించిన అమ్మాయిని కనీసం ఆడదానిలా కూడా చూడకుండా రాక్షసుల్లా ప్రవర్తించటం, రెండు ఆలోచనలో అతని గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తుంది. కారణం అతని బాధ అంతురాని మనసుల లోతుల్లోకి చేరుకుపోయి తనని ఒక బొమ్మలా నిలబడేలా చేసింది. ఏడుస్తూ ఆర్యన్ వైపు చూస్తూ ఆర్యన్ చిన్ని పట్టుకుని, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అన్నది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.